హలో వీకే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీకే వ్లాగ్స్. సో ఈరోజు వరలక్ష్మీదేవి వ్రతం కదండి. సో మా ఇంట్లో అయితే మేము వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాము. సో ఇవాళ అందరూ వరలక్ష్మీదేవి వ్రతం మ్యాక్సిమం చేసుకుంటారు కదా. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నందుకు. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం అంటే ప్రతి ఆడవారికి చాలా ప్రత్యేకమైన రోజు. శ్రావణ మాసం మొత్తం ప్రత్యేకమైంది. అసలు ప్రతి ఆడవారు పొద్దున్నే లేచి పూజలు అవి చేసుకొని చాలా ప్రత్యేకంగా ఫీల్ అవుతారు. సో మేమైతే ముందు రోజు నైటే మొత్తం ఇల్లు అంతా శుభ్రపరచుకొని బయట గుమ్మం అంతా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే మరుసటి రోజు పొద్దున్నే లేచి ఫాస్ట్ గా పూజ అది చేసుకోవడం అవుతుంది కాబట్టి నైటే మొత్తం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇంకా పొద్దున్నే లేచి పూజా గదిని మొత్తం అలంకరించుకొని అమ్మవారికి దీపం పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో మా అమ్మవారిని చూడండి బాగా ఎలా అలంకరించాము. మా మావయ్య గారు, అత్తయ్య గారు ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న దీపాలను అయితే వెలిగించి పూజను అయితే ప్రారంభం చేశారు. ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారు పూజ గదిలోని అమ్మవారికి పూజ చేస్తారు. అది కూడా చూపిస్తాను రండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగాన దానిమ్మకాయ జ్యూసు, పాలు, పాలకోవా, దద్దోజనం, పులిహార, పరవన్నం, పాలకోవా, గార్లు, బూర్లు, దానిమ్మ పండు, జామకాయ, యాపిల్, కర్బూజా పండు, డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్ ఇవి పేరెంటల్ కి తాంబూలం రెడీ చేసి ఇలా పళ్ళెంలో పెట్టుకున్నాము. ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీర అది పెట్టుకున్నాము. మొత్తం అన్ని అలంకరించుకున్న తర్వాత ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధ్యానించుకొని పూజ అంతా ముగించుకొని ఆ చల్లని తల్లి వరలక్ష్మమ్మకు హారతిచ్చి పూజ దిగ్విజయంగా ముగించుకున్నాము. సో గైస్, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.